దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునామంలో ప్రియులైన వారందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నేటి దినమున ప్రసంగము ఎలా సిద్ధపడాలో నేను మీకు జ్ఞాపకం చేయడానికి మీ ముందుకు వచ్చాను. చాలామంది ప్రసంగ విషయాల్లో ఎన్నెన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎలా సిద్ధపడాలి, ఎలా సిద్ధపాటై చెప్పాలి అనే విషయాలను సరిగా తెలియక, అర్థం చేసుకోలేక అర్ధాంతరమైనటువంటి ప్రసంగాలు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. అయితే ఈ దినమున నేను 4 ప్రాముఖ్యమైన విషయాలు ప్రసంగమును సిద్ధపరచుకోవడాన్ని తెలియజేస్తా ఉన్నాను. అందులో మొట్టమొదటిది, ప్రసంగంలో కావలసినది ఉపోద్ఘాతము మనకు చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఏ విషయం అయితే స్పష్టంగా తెలియచేయబోతున్నావో వింటున్నటువంటి సభ్యులకి ఆ విషయము స్పష్టంగా అర్థం కావడానికి ఉపోద్ఘాతం అనేది ముందుగా తెలియచేయాలి. ఆ తర్వాత మూలవాక్యాలు ప్రాముఖ్యంగా తెలియచేయాలి. ఆ తర్వాత ఏదైతే నువ్వు చెప్తున్నావో ఆ వాక్యానికి సంబంధించినటువంటి ఉపమానము కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత వివరణలో ప్రాముఖ్యంగా నువ్వు తీసుకున్నటువంటి అంశములకు సంబంధించినటువంటి పాయింట్స్ నువ్వు ఎన్నైనా సిద్ధపాటు చేసుకోవచ్చు. చివరిగా ముగింపులో నువ్వు చాలా ప్రాముఖ్యమైనది ఏంటిదంటే అది అనువాదం చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ ముగింపు విషయంలో చాలా ప్రాముఖ్యతను వహించి ముగింపు అనే దానిని శ్రోతలకి అర్థమయ్యేలాగా చక్కగా వినిపించడానికి సిద్ధపడాలి. ఇలా ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో ప్రసంగంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా చక్కగా గ్రహించగలుగుతారు. ఇటువంటి సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను.